హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే పల్లీలు నువ్వులతో మంచిగా హెల్తీ ఫుడ్ రెసిపీ రెడీ చేస్తున్నాను అండి. దీని ప్రాసెస్ అంతా కూడా నేను లైవ్ స్ట్రీమ్లో చేసేసాను. ఇప్పుడు జస్ట్ లడ్డూలు చుట్టడం వరకు మాత్రమే ఇలా వీడియో తీస్తున్నాను. షార్ట్ వీడియోలో పెట్టేస్తాను తీసేసి. మీరు ఫస్ట్ నుంచి చూడాలనుకుంటే లైవ్ వీడియోస్లోకి వెళ్ళేసి చూడండి ఇది ఎలా ఉంది. ఇలా చేయడం వల్ల చాలా చాలా టేస్టీగా హెల్తీ ఫుడ్ కదండి. బోన్స్కి అండ్ అలాగే పిల్లల పెరుగుదలకి ఎనర్జీకి ఎంత మంచిగా ఉంటుంది. నువ్వులు అండ్ అలాగే పల్లీల వల్ల మనకి బలం అంటారు, అంటే నాకు క్లియర్గా తెలియదు, కానీ నువ్వుల వల్ల అయితే మనకి కాల్షియం అనేది మంచిగా వస్తుంది కదా. అలాగే బెల్లంతో మంచి ఐరన్ అనేది మన బాడీకి అందుతుంది కదా. అందుకని ఎప్పుడు కూడా ఇలా లడ్డూలని పల్లీలతో నువ్వులతో పల్లి చిక్కి ఇలా ఏదైనా కానీ రెసిపీ ఇంట్లోనే చేసి మా బాబుకి మంచి హెల్త్ ఫుడ్ ఇవ్వాలని నేను ఇంట్లోనే ఎప్పుడు కూడా తయారు చేస్తూ ఉంటానండి. చూడండి, జస్ట్ బెల్లం కరగబెట్టాను. అలా ఒక 2-3 మినిట్స్ కరిగిన తర్వాత ఒక 2-3 మినిట్స్ బాగా ఉడికినిచ్చానండి, కాగనిచ్చాను బెల్లం. చూడండి ఎంత మంచిగా వస్తుందో లడ్డు. చాలా చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల. ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. అదే మనం ఊరికే బెల్లము మిక్సీలో పల్లీలతో పాటు నువ్వులతో పాటు చేసామే అనుకోండి, అది 2-3 డేస్ కంటే టేస్టీగా ఉండదండి. ఇలా బెల్లం కరగబెట్టి చేసామంటే ఇంకా 1 వీక్ ఉన్నా కూడా మనకి స్టార్టింగ్లో ఉన్న టేస్ట్ ఎండింగ్ వరకు కూడా బాగుంటుందండి. అయిపోయేంత వరకు ఉంటుంది మంచిగా. చూడండి, ఇంత పొడిగా ఉన్నా కూడా లడ్డు చుట్టడానికి ఎంత బాగా వస్తుందో. అదే అండి, బెల్లం అలాగే వేయడం కంటే ఇలా మంచిగా హీట్ చేసి చేయడం వల్ల టేస్ట్ ఒక 1 వీక్ ఉన్నా కూడా టేస్ట్లో ఎటువంటి మార్పు ఉండదు, బాగుంటుంది అనమాట. అదే బెల్లము పల్లీలతోటి నువ్వులతోటి అలాగే మిక్సీ పట్టేసామే అనుకోండి, కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది తినేటప్పుడు. అందుకనే ఎప్పుడు కూడా నేను బెల్లము ఇలా కరగబెట్టి తీగం పాకం వచ్చేంత వరకు కరగబెట్టి ఇలా చేస్తాను అనమాట. కొంచెం ఇంకా ఎక్కువసేపు కరగించిన అనుకుంటా, అందుకని ఇలా పొడిగా ఉంది. లేదా నేను ఇంత పొడిగా ఉంటుందండి. కొంచెం వాటర్ కూడా తక్కువ వేస్తాను అనమాట బెల్లం సిరప్ వేడి చేసేటప్పుడు, అందుకే ఇంత పొడిగా ఉంది. ఇంకా నెక్స్ట్ టైం చేసినప్పుడు చూడండి ఇంత పొడిగా ఉండదు. ఇంకోసారి అంటే అప్పుడు వేరే ఐటెం ఏదైనా చేస్తానండి ఇలాగే బెల్లంతోనే. చూడండి, నేను తీసుకున్నటువంటి క్వాంటిటీకి ఇన్ని లడ్డూలు అయినాయి. ఇలా మీరు కూడా ఎప్పుడైనా చేస్తారా, వేరే పద్ధతిలో చేస్తారా అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.